రెహమాన్తో ఒక సినిమాకైనా పనిచేయాలన్నది బుచ్చిబాబు కళ. ఆ డ్రీమ్ పెద్దితో నెరవేరుతుంది. ఇంత తొందరగా తన కళ నెరవేరుతుందని తాను కూడా అనుకొని ఉండడు. ఈ విషయంలో బుచ్చిబాబు ఎంతో స్మార్ట్. ఇంకా చెప్పాలంటే గురువును మించిన గనుడనే చెప్పొచ్చు. గురువు సుకుమార్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ను పెట్టుకోవాలంటే ఎలాంటి మ్యూజిక్ ఇస్తారోనన్న భయంతో తొలి సినిమా నుంచి పుష్ప వరకు దేవిశ్రీ ప్రసాద్తోనే కొనసాగుతున్నాడు. కానీ శిష్యుడు బుచ్చిబాబు మాత్రం అలా కాదు. రెండవ సినిమాకే తన అభిమాన మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేస్తున్నాడు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆ అభిమాని నమ్మకాన్ని నిలబెట్టే దిశగా రెహమాన్ బాణీలు సమకూర్చుతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పెద్ది తొలి లిరికల్ సాంగ్ చికిరి చికిరి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియా సహా విదేశాల్లోనూ చికిరి సాంగ్ ఊపేస్తుంది. బుచ్చిబాబు సిచ్యువేషన్ చెప్పడం, రెహమాన్ ట్యూన్ కట్టడం అన్నీ అప్పటికప్పుడు జరిగిపోయాయి. త్వరలో సెకండ్ సింగిల్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే అంతకంటే ముందే రామ్ చరణ్, జాన్వీ కపూర్లపై ఒక బ్యూటిఫుల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతుందని తెలుస్తుంది. అందుకోసం హైదరాబాద్లో ఒక భారీ సెట్ కూడా నిర్మిస్తున్నారు. ఈ పాటలో చరణ్తో పోటాపోటీగా జాన్వీ డ్యాన్స్ చేయనుందని సమాచారం. చరణ్ మార్క్ సిగ్నేచర్ స్టెప్స్తో ఆ పాటలో కూడా ఉంటాయని తెలుస్తుంది. మరి రెహమాన్ ఆ ఇద్దరి కోసం ఎలాంటి సాంగ్ కంపోజ్ చేశారో చూడాలి. అలాగే ఈ పాటకు కొరియోగ్రాఫర్ ఎవరు అన్నది ఇంకా తెలియాలి. ఏ పాటకైనా కొరియోగ్రాఫర్ కీలకం. అతడిపైనే హీరో డ్యాన్స్ ఆధారపడి ఉంటుంది. ఇంతవరకు చరణ్ నటించిన ఏ సినిమా విషయంలో డ్యాన్స్ పరంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి అంత పర్ఫెక్షన్ లేకపోయినా తన మార్క్ మాత్రం ప్రతి పాటలో ఉండేలా చూసుకుంటాడు. అలాగే జాన్వీ కపూర్కి కూడా ఇంతవరకు సరైన కోస్టార్ తగలలేదు. దేవరాలో తారక్ హైలైట్ అయ్యాడు తప్ప జాన్వీ కాలేకపోయింది. బాలీవుడ్లోనూ అదే పరిస్థితి. అక్కడ చాలామంది స్టార్లతో పనిచేసింది. కానీ వారిలో చాలా చిత్రాల్లో జాన్వీ డ్యాన్స్ కంటే నటనపైనే దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో చరణ్ సరసన అమ్మడు హైలైట్ అవుతుందో లేదో చూడాలి. తాజాగా కొత్త షెడ్యూల్ హైదరాబాద్లో మొదలైంది. ఇందులో ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ను తెరకెక్కిస్తున్నారు. చరణ్ సహా ఇతర ఫైటర్లతో చిత్రీకరిస్తున్న యాక్షన్ సీన్ ఇది. ఈ యాక్షన్ సన్నివేశంలో శివరాజ్ కుమార్ కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం బాలీవుడ్ స్టంట్ మాస్టర్ శ్యామ్ కౌశల్ను రంగంలోకి దించారు పెద్ది టీం. అతడి పర్యవేక్షణలో యాక్షన్ సన్నివేశం తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా నవకాంత్ స్టంట్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు యాక్షన్ సన్నివేశాలన్నీ అతడి ఆధ్వర్యంలోనే జరిగాయి. కానీ తాజా యాక్షన్ సీన్ మాత్రం ఎంతో స్టైలిష్గా ఉండబోతుంది. ఈ నేపథ్యంలో సామా కౌశల్ సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. సినిమాకే ఈ సీన్ ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్ అది. అందుకోసం బడ్జెట్ కూడా ఎక్కువ ఖర్చు అయిందని సమాచారం. శ్యామా కౌశల్ బాలీవుడ్లో పేరున్న స్టంట్ మాస్టర్. ఎన్నో హిందీ సినిమాలకు స్టంట్స్ కంపోజ్ చేశారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోలకు పనిచేశారు. కొన్ని తమిళ సినిమాలకు కూడా పనిచేశారు. పొన్నియిన్ సెల్వన్, ధూమ్ 3, క్రిష్ లాంటి ఫ్రాంచైజీలకు ఆయన మాస్టర్. శ్యామా కౌశల్ హీరో వికీ కౌశల్ తండ్రి. డాడ్కి బాలీవుడ్లో ఎన్నో పరిచయాలున్నా వికీ కౌశల్ మాత్రం డాడ్ పరిచయాలని ఎంట్రీ వరకే వినియోగించుకున్నారు. ఆ తర్వాత తానే స్వయంగా పరిశ్రమలో ఎదిగాడు. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రత్యేకించి దేశభక్తి నేపథ్యం గల సినిమాలకు వికీ కౌశల్ ఒక బ్రాండ్గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉన్న నటుల్లో వికీ కౌశల్ ఒకరు. ఇతడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ని ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. డిసెంబర్ 5 నుంచి ఢిల్లీలో పెద్ద షెడ్యూల్ స్టార్ట్ కానుంది. 5 రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలు తీయనున్నారు. నిజానికి చాలా రోజుల క్రితం ఢిల్లీలో షూటింగ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ అనుమతులు రావడానికి సమయం పట్టింది. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఢిల్లీ షెడ్యూల్ కోసం రెడీ అయ్యారు టీం. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీలో మరికొంత షూటింగ్ చేయనున్నారు. జనవరికి పెద్ద షూటింగ్ మొత్తం ఫినిష్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి ముందు లేదా సంక్రాంతి తర్వాత గుమ్మడికాయ కొట్టేలా ప్లాన్ చేశారని సమాచారం. సుకుమార్ డైరెక్షన్లో చేయబోయే సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళడానికి ముందు విడుదల తేదీ కంటే 3 నెలల ముందు ప్రాజెక్ట్ షూట్ అంతా కంప్లీట్ చేస్తానని చెప్పారట. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న పెద్ద సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల కానుంది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన పెద్ద టీజర్, ముఖ్యంగా చికిరి సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.